మీ పేరండి? నా పేరు కుంకుమేడ మృత్యుంజయరావు అండి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నగరం మోగింది, ఎంపీ ఎలక్షన్. ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రభుత్వం రాబోతుంది మళ్ళీ సెంట్రల్లో? భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400 పైగా సీట్లతో గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క విజయాల మీద వైఫల్యాల మీద ఆధారపడి ఓటింగ్ అనేది జరుగుతుందండి. గత 2 దఫాలుగా ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు చాలా బాగుందండి. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారు. అలాగే దేశానికి కంటకప్రాయంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దుర్మార్గపు విధానాలని శాసనాత్మకంగా తొలగించడం జరిగింది. ఉదాహరణకి భారతదేశం ఏర్పడినప్పుడు 370 ఆర్టికల్ ఏర్పాటు చేయటం ద్వారా కాశ్మీర్ను సంపూర్ణంగా భారతదేశంలో ఆనాటి పాలకులు విలీనం చేయలేకపోయినారు. తరువాత కాలంలో మతోన్మాద శక్తులు, ఉగ్రవాదులు కాశ్మీర్లో బీభత్సం సృష్టించడంతో అక్కడ మైనారిటీలైనటువంటి హిందువులు బ్రతుకు తెరువు కోసం కాందీశీకులుగా దేశంలోనే తిరుగుతున్నారు. అటువంటి దుర్మార్గపు ఆర్టికల్ని తొలగించడం చాలా సాహసోపేతమైన చర్య. ఈ 370 ఆర్టికల్ని తొలగించడానికి కొన్ని విదేశీ శక్తులు కూడా యుద్ధపూరితమైన ప్రకటన చేసిన మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి సంకోచాలు లేకుండా దాన్ని తొలగించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈనాడు కాశ్మీర్ని జాతీయ జీవన స్రవంతిలో కలిపారు. మన వాళ్ళంతా కూడా పర్యాటకులుగా అక్కడికి చేస్తున్నారు. సో ఇక్కడ అంటే మతం పేరు చెప్పి దేశంలో రాజకీయ ప్రయోజనాలు పొందాలని గత పాలకులు ప్రయత్నించారు. ఇక్కడ మతం ముఖ్యం కాకుండా దేశం ముఖ్యంగా భావించారు. కాబట్టి దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎటువంటి అల్లర్లు జరగకుండా 370 ఆర్టికల్ తొలగించబడి దేశం సంపూర్ణమైనటువంటి గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇది మెయిన్ అంటే ఇంకా చాలా చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. సాహసోపేతమైనవి చేసింది. ఉదాహరణకి డిమానిటైజేషన్. ఏ ప్రభుత్వమైనా సరే మళ్ళీ గత ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో తాము గెలుపొందాలంటే ప్రజా ఆకర్షక పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి అని ఆలోచిస్తాయి. డిమానిటైజేషన్ అనేటువంటిది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఆర్బీఐని ప్రభుత్వం ఆదేశించి అప్పుడున్నటువంటి 1000 రూపాయల నోట్లని 500 నోట్లని రద్దు చేయడం అనేటువంటిది ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఇది ప్రతిఘాతం అవుతుందని చాలా మంది విశ్లేషణలు కూడా చేశారు. కానీ దేశ ప్రజలు విఘ్నులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, ఆ తర్వాత జరిగిన ఎన్నికలు మిగిలిన వాటిలో బీజేపీకి ప్రజలు మద్దతు పలికారు. కనుక డిమానిటైజేషన్ లేదా దేశ ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే పార్టీలు అధికారం కోల్పోతాయి అనేటువంటిది ఒక భ్రమ. సరైన నిర్ణయాలు తీసుకుంటే దేశమంతా కూడా ఆ ప్రభుత్వం వైపు ఉంటుంది అనేటువంటి దాన్ని డిమానిటైజేషన్ ఒక చక్కని ఉదాహరణ. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇదే డిమానిటైజేషన్ వల్ల అప్పుడు అకౌంట్ లో 15 లక్షలు వేస్తారని ఒక పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే 15 లక్షలు వేస్తున్నారు ప్రతి అకౌంట్ అని చెప్పారు. దాని గురించి మీ వివరణ అంటే 2014 సంవత్సరం అప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు దేశంలో రకరకాలైన అంశాల మీద విశ్లేషణలు జరిగాయి. అలాగే భారతదేశం నుంచి స్విస్ బ్యాంకుకు నల్లధనం తరలించబడింది. కాంగ్రెస్ అగ్రనాయకులు అనేక మంది పారిశ్రామికవేత్తలు నల్లధనాన్ని తీసుకుపోయి స్విస్ బ్యాంకుల్లో దాచారు. అక్కడ దాచబడిన మొత్తాన్ని లెక్కించినట్లయితే ప్రతి భారతీయుడి పేదవారి కుటుంబంలో 15 లక్షలు వేయవచ్చు అనే ఒక అంచనాని ఆ రోజు మోడీ గారు కానీ బీజేపీ నాయకులు కానీ చెప్పడం జరిగింది. అంతేగాని స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం ఏకమొత్తంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం లేదు. అది మన ప్రభుత్వం కాదు, మన దేశం కాదు, మన చట్టం కాదు. కాకపోతే అంచనా చెప్పడం జరిగింది. 15 లక్షలు వేయిస్తారని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కానీ ఎన్డీఏ మేనిఫెస్టోలో కానీ లేదా మోడీ గారు కానీ స్వయంగా చెప్పలేదండి. ఇవి వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలు పట్టించుకోలేదండి. వాళ్ళు చేసే విమర్శలు అపహాస్యంగానే ఉన్నాయండి. ఓకే అండి. ఇప్పుడు మన ఖమ్మం వరకు వస్తే ఇక్కడ కొత్తగా పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అనౌన్స్ చేసింది. వారి పేరు చెప్పగలరా? తాండ్ర వినోదరావు గారని, వారు ఖమ్మం జిల్లా వాసి, ఖమ్మం జిల్లా పాల్వంచ కొత్తగొండ వాసి. ఆయన బై బర్త్
భారతీయ జనతా పార్టీ లక్షణాలు, సైద్ధాంతిక నిబద్ధత కలిగి ఉన్నటువంటి వ్యక్తి. గత కొంతకాలంగా వారు యాక్టివ్ గా ఖమ్మం జిల్లా పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే బీజేపీ ఖమ్మంలో తక్కువగా ఉంది కాబట్టి ఈయన పేరు తెలియదు అని అనుకుంటున్నారు. కానీ ఈయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, మంచి జాతీయవేత్త. అలాగే ఈ 4 రకాలైన గ్రూపులు ఏ గ్రూప్ క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చినా మిగిలిన 3 గ్రూపులు అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేస్తారు. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటు పాల్పడబోతుంది. ఇప్పుడు ఆ క్రాస్ ఓటుని ఆకర్షించే సత్తా జిల్లాలో కానీ తెలంగాణలో కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనే పార్టీ ప్రజల్లో పలచన అయిపోయింది. ఇక్కడ దాని చరిత్ర మీరు బీఆర్ఎస్ అంటే గత ఎంపీ నామనాగేశ్వరరావు గారు ఏమైనా అభివృద్ధి చేశాడు? నామనాగేశ్వరరావు గారు కొంతవరకు కేంద్ర సహకారంతో కొన్ని చేయించగలిగాడు, కానీ ఆయన పూర్తిగా పనిచేయలేకపోయినాడు. ఆయన బీఆర్ఎస్ రాజకీయాలకు అనుకూలంగా మాత్రమే పనిచేశాడు. పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకపోయాడు. తన వ్యాపార సంస్థలు చూసుకున్నాడు, అంతకు ఏమీ లేదు. అయితే మీ పార్టీలో కూడా వస్తారని చెప్పారు గతంలో, ఎందుకు రాలేకపోయారు? భారతీయ జనతా పార్టీ కూడా ఒక మహాసముద్రం అండి, వస్తూనే ఉంటారు, రానివ్వండి. అంత మాత్రాన ఏమీ కాదు. ఇప్పుడు కేసులు ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీలో వస్తే వాళ్ళ కేసుల పరిశీలన, కేసుల విచారణ కొనసాగుతూనే ఉంటుంది. దానికి దీనికి సంబంధమే లేదు. ఆయన నామానాశ్ర గారు ఇక వస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే టికెట్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి ఆయన ఆశ అంతా టికెట్ మీదనే. ఆ టికెట్ లేకపోయిన తర్వాత సరే వస్తే మంచిదే, వెల్కమ్. ఆయన కూడా మంచి స్వభావం కలిగిన వ్యక్తే. రాజకీయాల్లో కొంచెం వైరుధ్యాలు ఉంటాయి, అంతే. ఓకే, ఇప్పుడు మరి తాండ్ర వినోదరావు గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని అనుకుంటున్నారు? అసలు ఎంత ఓట్ షేర్ పెరగబోతుంది బీజేపీకి? సరే, యువకులు, మహిళలు, నిరుద్యోగులు, తర్వాత దేశ ప్రజల్లో మోడీ పట్ల ఆకర్షణ, అనుకూల భావనలు ఉన్నాయి. ఇవి భారతీయ జనతా పార్టీకి ఓట్ల తుఫాన్ సృష్టించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వర్ణాలు, అన్ని సామాజిక వర్గాల్లో కూడా మోడీకి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈసారి అగ్రవర్ణాల ప్రజలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినందువల్ల వాళ్ళు మోడీ పట్ల కృతజ్ఞత భావంతో ఉండి, ఇవి పార్లమెంట్ ఎన్నికలు, వీళ్ళంతా ఏమంటారంటే పెద్ద ఓటు, ఈ పెద్ద ఓటు మాత్రం మోడీకే వేస్తామని అంటున్నారు. కనుక ఈసారి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ భారీ ఆధిక్యత వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో గెలిచినా అది విజయమేనండి. కానీ ఇక్కడ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1,00,000 ఓట్ల వరకు మెజారిటీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి, 7 నియోజకవర్గాల మీద కలిపి. ఓకే, అయితే ఈ రామ మందిరం మన నిర్మాణం అంటే మన రామ మందిరం ప్రాణస్థాపన జరిగిన తర్వాత, అయోధ్యలో రామ మందిరం అయిన తర్వాత, ఓపెనింగ్ తర్వాత ఇది ఏమైనా ఎఫెక్ట్ కలగొచ్చా? అయోధ్య రామ మందిర ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తుందండి. వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. మీకు ఇంతకు ముందు కూడా తెలిసే ఉంటది, రవీంద్ర నాయక్ గారని ఖమ్మం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాడు. ఆయన 2,86,000 ఓట్లను పొందగలిగాడు. అప్పుడు శిలాన్యాస్ జరుగుతుంది దేశంలో. సో దేశ ప్రజల మాదిరిగానే ఇక్కడ స్పందించారు. మళ్ళీ అంత స్థాయి ఓటింగ్ ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడు బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఖమ్మం నుంచి నాకు తెలిసి 60,000 మంది ప్రజలు పోయి దర్శించుకొని వచ్చారు. ప్రభుత్వం ఇది తీర్థయాత్ర ట్రస్ట్ పెట్టిన రైళ్ల ద్వారా కానివ్వండి, లేదా ప్రైవేటు మార్గాల ద్వారా కానివ్వండి, రాముడి విగ్రహం అనేది జాతి గౌరవానికి చిహ్నంగా జాతి ప్రజలంతా భావిస్తున్నారు. దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. శ్రీరాముడి ఆశీర్వాదం బీజేపీకి ఉంటుంది. ఓకే, అయితే ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనమంతా రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అంటే ఆ ప్రజలందరూ సంబరంగా ఆడబందరూ చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడైనా మీ కంటికి కనబడ్డారా? అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు అగ్రనాయకత్వాలు గుడ్డి బీజేపీ వ్యతిరేకతతోని ఆహ్వానాన్ని తిరస్కరించి పాల్గొనలేదు. అదే బాబ్రీ మసీద్ కొత్తది కట్టిస్తామంటే వీళ్ళంతా లొట్టలు ఎగరేసుకుంటూ పోయి అక్కడ పార్టిసిపేషన్ చేస్తారు. హిందువుల యొక్క ఆత్మగౌరవ చిహ్నమైన రామాలయాన్ని మాత్రం వీళ్ళు వ్యతిరేకించడం జరిగిందనే భావన ప్రజల్లోకి కలిగింది. అక్కడ రామ మందిరం దగ్గర కాదు, ఇక్కడ మన లోకల్లో ప్రతి ఊరు వాడ, ప్రతి గడప, ప్రతి ఆంజనేయ స్వామి టెంపుల్లో, రామాలయంలో అంగరంగ వైభవంగా చేసుకున్నారు ప్రజలంతా. ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేశారా?
అంటే కింది స్థాయి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టిసిపేట్ చేశారండి. మాతో పాటు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ట్రస్ట్ వాళ్ళు పెట్టిన రైల్లో వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పంపించారు. నక్సలైట్ పార్టీ దేవుని నమ్మని వాళ్ళు కూడా వచ్చారండి. సాధారణ కార్యకర్తలు, సాధారణ ప్రజలు మాత్రం దీన్ని అభిమానించారు, గౌరవించారండి. అంటే ఇక్కడ ఈసారి శ్రీరామ మళ్ళీ ఓట్ బ్యాంక్ గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? రాముడు భారతీయ రాజకీయాన్ని తిప్పాడు, ఇప్పుడు ఇంకా తిప్పబోతున్నాడు. అంటే రామరాజ్యం రాబోతుంది. రామరాజ్యం తప్పకుండా స్థాపించబడుతుంది. ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కాదు, భారతదేశం మాటనే ప్రపంచం వింటుంది. అది ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. కనుక ఖమ్మమే కాదండి, 400 పైచిలుపు స్థానాలు వస్తాయి మీకు. ఇది కాన్ఫిడెన్స్ అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? 400 సీట్లు అంటే చాలా కాన్ఫిడెన్స్ అండి. ఇంకా తక్కువ చెప్తున్నాం అండి, 543 సీట్లు చెప్పట్లేదు, మా కాన్ఫిడెన్స్ ప్రకారం చెప్తున్నాం. ఇంకా అది ఓవర్ ఏం కాలేదు. అంటే ఈసారి ఇక్కడ లోకల్ గా ఇప్పుడు టీడీపీ, జనసేన వీళ్ళందరూ ఎన్డీఏ కూటమి కింద జాయిన్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన ఓట్ బ్యాంక్ టిల్ట్ అయ్యి ఉందా బీజేపీకి? ఖచ్చితంగా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకే ఓటేస్తారు. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వాములు వాళ్ళు. అక్కడ ఆ పార్టీని బీజేపీ గట్టిగా సమర్థిస్తుంది. ఇక్కడ కూడా ఎన్డీఏ రిజల్ట్ రావాలి కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. నో డౌట్, ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఓట్ల బదిలీ సక్రమంగా సజావుగా జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.